నా పేరు కొనకంచి కోటేశ్వరరావు, గాడిపల్లి రెవెన్యూ, కిలవరంగల్ మండలం. ఈ మామూలు ఎయిర్పోర్ట్లో జరుగుతున్న అక్రమాల గురించి మనం పరిగణలోకి తీసుకొచ్చి కలెక్టర్ గారికి కూడా దాదాపు ఒక 5-6 సార్లు మనం ఫిర్యాదు చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా దాన్ని పట్టించుకోవడం జరగలేదు. ఎంఆర్ఓ గారికి కూడా తెలియపరిచాం. ఇది గత 2021 నుంచి జరుగుతుంది ఈ మైనింగ్. ఒక 5 ఎకరాలు ఒక తాడి చెట్టు లోతు అంటే దాన్ని సుమారుగా 40 అడుగుల లోతులో మట్టి తీసి భయంకరమైన గోతులు తీశారు. దాంట్లో కొన్ని గేదెలు కూడా పడి చచ్చిపోయినాయి కూడా. అయినా పట్టించుకోలేదు దాని ప్రభుత్వం. మొన్న సర్వే చేశారంట, మరి సర్వే చేస్తే ఏ ప్రకారం చేశారో మరి ఆ సర్వే మనకు తెలియదు. మరి ఆ గుంటల కాడికి పోయాడో పోలేదో మరి చూడలేదో మరి కళ్ళు లేని వచ్చి పక్షుల్లాగా అధికారులు పని చేస్తున్నారు. వాళ్ళ పనితీరు ఏందో అర్థం కాలేదు. ఇప్పుడు మంచిగా ఉండ భూములకు కొంతమందికి పైసలు రాలేదు, బొందలు తీసిన వాళ్ళకే పైసలు వచ్చినాయి. చూస్తే ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక 1 నెల రోజుల క్రితం ఈ మట్టి మనకు దొరకకపోయేది. అసలుకి ఊళ్ళో సీసీ రోడ్డు అని మా ఊరు నుంచి ఒక 6 వ్యక్తులు సీసీ రోడ్డు పట్టారు. ఆ సీసీ రోడ్డు పట్టిన దాంట్లో 6 ఒక 250 ట్రిప్పులు అదే దాంట్లో మైనింగ్ పెట్టి గుంట పెట్టి తీయడం జరిగింది. ఎవరైతే ఈ గుంటలు తీసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కాంట్రాక్ట్ పెట్టారు. ఆ కాంట్రాక్ట్ పట్టింది గుంటల్లో తీసిన మట్టి తీస్తుంటే మా తోలుతుంటే సీసీ రోడ్లకి దాన్ని మేము చూసి పట్టుకొని తెల్లారి మళ్ళీ జేసీబీ వచ్చింది. జేసీబీని పట్టుకుని పోలీస్ స్టేషన్కి అప్పచెప్పాం. ఆ వ్యక్తులు కూడా ఎవరో కదా, ఊళ్ళో వాళ్ళే మొత్తం. కందిమళ్ళ శ్రీకాంత్, గోపాల్ రాధాకృష్ణ, పాతూరి రామారావు, పూసు భద్రయ్య, ఆళ్ల ప్రసాదు, దండా నరేషు, గోపాలపు రాధాకృష్ణ, మొత్తం 6 వ్యక్తులు. ఇది దాదాపు 3 ఏళ్ల బట్టి వీళ్ళకి ఇదే పని. అనుకోకుండా మన బయలు లెక్కలు మనం దొరికితే పోలీసు వాళ్ళకు అప్పచెప్పాము మేము. జేసీబీ తీసుకొని పోయి అప్పచెప్పినా కానీ వాళ్ళు దాన్ని ఏం చేశారో బయట రానిదే. ఎంఆర్ఓ గారు దాన్ని ఏదో కప్పించినట్టుగా వాళ్ళు ఏదో ఇటుక మట్టిలకి రాళ్ళు పెట్టుకుంటే రాళ్ళు తీశారా అని చెప్పడం జరిగింది. అది ఏం సార్ మీరు అబద్ధం ఆడతారు ఇట్లా చేయడం అని చెప్పిన గుంటల కాడ తీసుకుపోయి వాళ్ళు ఈఆర్ఓ వచ్చారు. ఇక్కడ మట్టి అక్కడ తీసుకుపోయి వాళ్ళు సీసీ రోడ్డు పోసిన మట్టి 2 వెరిఫై చేశారు. చేస్తే సేమ్ టు సేమ్ ఈ ఎయిర్పోర్ట్లో మట్టి లాగానే వచ్చింది. ఇది ఇంతవరకు కూడా మొన్నటిసారి కూడా ఆర్డీఓ గారు మేము ఎయిర్పోర్ట్ అదాటి చెప్పాము, ఇది చెప్పాము అన్నది ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. నైటు ఆ అక్రమాలు నడుస్తూనే ఉన్నాయి. దాన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. కలెక్టర్ గారికి కూడా నేను చెప్పడం జరిగింది. ఎన్నిసార్లు కూడా మేము చేసినా దీన్ని ఎందుకు జరుగుతుందో మరి ఇట్లా మరి అధికారులు ఎందుకు చేస్తున్నారో అది మాకు తెలవట్లేదు మరి.